హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్। ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అన్నమాట। ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఉగ్గాని అయితే చేస్తున్నాను। ఇంక ఈ మధ్య వ్లాగ్స్ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నమాట, తీయాలి పెట్టాలి అనేసి। ఈ వ్లాగ్ లో కూడా 3 డేస్ దేమో ఉండిందన్నమాట। అప్పుడప్పుడు రాగా కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అదే ఈ వీడియోలో యాడ్ చేశాను ఒకటే వీడియోలో। గురువారం కాదు శుక్రవారం శనివారం ఆదివారం 3 డేస్ దేమో ఉంటుందన్నమాట ఇందులో వ్లాగ్ లో వచ్చేసి। ఇంకా శనివారం ఆదివారం ఎలాగో పిల్లలకు స్కూల్ లేదు, ఇంకా నేను కూడా మొబైల్ పట్టించుకోలేదన్నమాట। పిల్లలు కూడా ఎక్కువేం చూడరు మొబైల్, చాలా తక్కువే అన్నమాట। ఎప్పుడో రోజంతా కలిపిన ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు, అది కూడా స్కూల్ లేనప్పుడే ఇస్తాను। ఇంకా స్కూల్ ఉందంటే అసలే సెల్ ఇవ్వనన్నమాట। టీవీ కూడా తక్కువే, ఒకవేళ స్కూల్ ఉన్నా ఎగ్జామ్స్ లేకుంటే టీవీ అలా పెట్టేస్తాను, సాయంత్రం టైంలో కొద్దిసేపు చూస్తారు। ఎగ్జామ్స్ ఉన్నాయంటే స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్, అందులో అలర్ట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట। మొబైల్ చూడకూడదు టీవీ చూడకూడదు అనేసి ఎగ్జామ్స్ టైంలో, కాబట్టి ఇంకా మొబైల్ అయితే తక్కువే। కాకపోతే శనివారం ఆదివారం స్కూల్ లేదు, ఇంకా పిల్లలు ఇంట్లో పనులు ఇవే సరిపోయాయి। పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, వండడం, ఇవన్నీ రొటీన్ అన్నమాట। ఇంకా అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా పెద్దగా తీయలేదు। శనివారం ఆదివారం అసలు ఒక్క షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట నేను। ఇంకా శుక్రవారం అన్నాను కదా, ఇంకా పిల్లలు అయితే ఉగ్గాని చేస్తూ ఉన్నాను నేను। ఇంకా వాళ్ళ స్నానాలకు రెడీ అవుతున్నారనమాట। పిల్లలు ఇంకా తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ, అన్నీ అయిపోయాయి। ఐరన్ చేసిన తర్వాత చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట। చాలా ఉండినాయి బట్టలు వచ్చేసి, పిల్లలవి యూనిఫామ్స్, వైట్ యూనిఫామ్స్, కలర్వి బట్టలు, ఇంకా సాటర్డే టైంలో వేసుకున్నవి, మా ఆయనవి ఇన్ని బట్టలు ఉన్నాయి అన్నమాట। మా ఆయనవి ఒక 10 జతలు ఉన్నాయి, తర్వాత పిల్లలవి అన్నీ కలిపి ఒక 20 జతలు అలా ఈజీగా అయ్యింటాయి। ఇంకెక్కువ అయినా ఆశ్చర్యం లేదు, అన్ని బట్టలు ఉండేవి అనమాట। ఇక్కడ కింద ఉన్నాయి, అక్కడ చైర్లో ఉన్నాయి, ఇన్ని బట్టలు అయితే చేసేసాను। 10 రోజులకు ఒకసారి అలా చేస్తూ ఉంటాను అనమాట, 15 రోజులకు ఒకసారి అలా। ఇదే 20 జతలు బయట చేయించుకున్నామంటే ఈజీగా మనకు ఒక 300 అలా అవుతుంది, ఇంకా ఎక్కువైనా చెప్పక్కర్లేదు। ఒక జత వచ్చేసి 15 రూపాయలు అలా ఉన్నట్లుంది, ఒక 20 జతలు వేసుకున్నా బాగానే ఎక్కువ అవుతుంది అనమాట డబ్బులు వచ్చేసి। నేను ఎప్పుడు బయట చేయించాను, ఐరన్ బాక్స్ లేనప్పుడు, పని చేయనప్పుడు తప్ప ఇంట్లోనే చేసేస్తాను। ఇంకా ఎంతసేపు 1 గంట కూర్చున్నామంటే ఈజీగా అయిపోతాయి। తర్వాత నేను ఇది జాలీది వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట। పిండి జల్లెడు కూడా పోవడానికి వచ్చింది, అది నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను, ఇప్పటికి ఉంది, బాగానే పనిచేస్తుంది। కాకపోతే ఒక చోట వచ్చేసి హోల్ పడింది అనమాట। ఇంకా మా ఆయన ఇది మార్చలేకున్నావా, కొత్తది తీసుకోలేకున్నావా అంటుంటే ఇంకా సర్లేనేసి తీసుకున్నాను। అన్ని రకాలుగా యూజ్ అవుతుంది ఇది అన్నట్లు, బాగుంది ఇది। దీని కాస్ట్ 147 143 150 లోపే ఉందన్నమాట, రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు। చాలా బాగుంది క్వాలిటీ కూడా, నేను అంత పెద్దగా కూడా రాదనుకున్నాను కానీ బాగానే పెద్దగా కూడా ఉంది ఇది। పిండి జల్లికి ఏదైనా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా కడిగి ఆకుకూరలు అలాంటివి నీళ్లు వార్చడం కోసం అలా యూజ్ అవుతుంది అన్నట్లు అన్ని రకాలుగా తీసుకున్నాను। ఇంత పెద్దగా వస్తుందని అనుకోలేదు, బాగా వచ్చింది। తర్వాత ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి ఇక్కడ టమాటా కూర అయితే చేస్తున్నాను, అన్నం వండి టమాటా కూర చేయాలి। ఇంకా అన్నం కూడా ఉంచేసాను అనమాట, గంజి ఉంచాను, అన్నం మగ్గుతుంది। తర్వాత పిల్లలకి ఎగ్ రైస్ అయితే కలపాలి। ఇంకా మధ్యాహ్నం పిల్లల్ని ఇంటికే రమ్మన్నాను ఈరోజు, ఇంకా నేను వెళ్ళాలనిపించలేక స్కూల్ దగ్గరికి వెళ్ళలేదు, పిల్లల్ని ఇంటికి రావండి అని చెప్పేశాను। కొంచెం టమాటా కూర చేసి ఇంకా ఎగ్ రైస్ అయితే కలిపేశాను। అన్నీ వంటలు అయితే రెడీ అయ్యాయి, ఇంకా వంట చేసేటప్పుడు ఉన్న సామాన్లు వండిన తర్వాత అన్నీ తీసి అన్నీ కడిగి పెట్టేశాను। ఇంకా పిల్లలు వచ్చేది లేట్ అనమాట, వాళ్ళు వచ్చేసరికి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను, వాళ్ళు వచ్చేస్తేనే తినేస్తారు అన్నట్లు। టమాటా కూర బాగుంటుంది, సింపుల్గా చేసుకున్న, ఏ కూరగాయలు లేకున్నా ఇంట్లో ఉల్లిగడ్డ టమాటా ఉంటే చాలు, ఉప్పు కారం ఉంటే చాలు। ఉల్లిగడ్డ కూర అయినా టమాటా కూర అయినా చేసుకోవచ్చు, లేదంటే టమాటా పచ్చడి ఉల్లిగడ్డ కారం ఇలా ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అనమాట। ఇంకెప్పుడు పప్పేనా అనేసి బోరు కొడుతుంది లేని, ఇంక ఈరోజు ఇలా సింపుల్గా అయితే చేసేసాను, కూర చేసి ఎగ్ రైస్ కలిపాను। ఇంక ఇలా వేడివేడి అయితే కలిపి పెట్టేశాను, అన్నం కూర ముందే చేసి పెట్టేశాను। పిల్లలు వచ్చే ముందు ఒక 5 నిమిషాల ముందు ఎగ్ రైస్ అనేది చేసి పెట్టేశాను, వేడివేడిగా ఉంది అనమాట, పిల్లలు వచ్చేస్తే తింటారు, అప్పటికప్పుడు వేడివేడిగా బాగుంటుంది అన్నట్లు చేసి పెట్టేసామంటే చల్లగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు। ఇంకా ఆ రోజు నైట్కి వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నాను, సేమియా ఉప్మా, సింపుల్గా అయిపోతుంది అన్నట్లు ఇలా చేస్తున్నాను। ఇంకా ఏం చేస్తాంలే ఈ టైంకి అనేసి ఇలా సింపుల్గా సేమియా ఉప్మా చేస్తున్నాను। ఇంకా సాయంత్రం వచ్చేసి స్నాక్స్కు కారం బొరుగులు అయితే కలిపేశాను,
అవి తిన్నారు. ఇంకేం చేసినా అయిపోదన్నట్టు ఇలా సింపుల్గా ఉప్మా అయితే చేసేస్తున్నాను. సేమియా ఉప్మా. మామూలు ఉప్మా చేస్తానంటే ఇంకా మాకొద్దు అన్నారు. సేమియాని అయితే కొంచెం తింటారు. ఇంకా వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చినట్టే చేస్తానన్నమాట. ఇంకా చూడండి, నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే సండే హాలిడే కాబట్టి శుక్రవారం ఇంటికి వచ్చి కొంచెం హోంవర్క్ రాసుకున్నారు. రాసుకుంటూ ఏం గుర్తుకొచ్చిందో ఏమో కానీ అవి బుక్స్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆటలకి ఎక్కారు. ముగ్గురు వచ్చేసి వీళ్ళ ఆటలు రచ్చారంబోలా చేస్తారు. ఇల్లు బికి పందిరేసినంత పని. ఆ బొమ్మలు ఈ బొమ్మలు అవి ఇవి చైర్స్ దుప్పట్లు ఏముంటే అవి అన్నీ తీసి ఆటలు ఆడతారనమాట. ఇలా ఉంటుంది వీళ్ళతో. ఆఖరికి చూడండి టవల్స్ ఆరేసాను, ఆ టవల్స్ కూడా తీసి ఆటలు ఆడుతున్నారు. పిచ్చిలు వేస్తుంది, కొద్దిసేపు బాగా కోపం వస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలి అని వాళ్ళు నేర్చుకోవాలి కదా అన్నట్టు. నాకు నీట్నెస్ అనేది ఇంపార్టెంట్, అలవాటైపోయింది అది. దానివల్ల కొంచెం కోపం వస్తుంది బాగా. ఒక్కోసారి అనిపిస్తుంది ఊరికే ఆడిచానా పిల్లల్ని, ఇలా కూడా ఆడుకోకుంటే ఇలా అన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి మాత్రం కోపం వస్తుంది. ఆడుకున్న తర్వాత మళ్ళీ ఎత్తి పెట్టుకోవాలని నా బాధ అంతే. మళ్ళీ ఇంకా ఎత్తిపెట్టిన తర్వాత ఎక్కడెక్కడే ఉండవు, అక్కడిది ఎక్కడెక్కడో పడేస్తారనమాట. ఇంకా పిల్లలు ఆడుకుంటుండగానే ఇంక ఉప్మా అయితే చేసేసాను. బాగా మంచిగా పొడి అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ ఏం చట్నీ చేయలేదు, కానీ పప్పుల పొడి ఉంది అనేసి ఏం చేయలేదు. బాగుంటుంది పప్పుల పొడి కాంబినేషన్ అని ఇలా సింపుల్గా అయితే చేసేసాను. ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత అన్నీ ఎత్తిపెట్టి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోండి ఉప్మా పెట్టేస్తా అని చెప్పేసాను అనమాట. ఇంకా స్కూల్ లేకుంటే కొంచెం ఇంట్లో పని అనేది ఉంటుంది, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వీడియో తీయాలి అన్నట్లు. ఇంకా లేటుగా అవుతూ ఉంటాయి పనులు ఎందుకులే అనేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయ చపాతీ చేద్దాము అని బెండకాయలు అయితే తీసి ఇలా కడిగి పెట్టేశాను. చెప్పాను కదా తీసుకున్నాను ఇది మీషోలో అనేసి. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా కడిగి ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఆ నీళ్ళంతా కారిపోతాయి అన్నట్లు. ఇంకా నెక్స్ట్ డే కోసం తీసి కడిగి పెట్టేశాను. ఇంకా ఉదయం కానీ వీలైతే ఇప్పుడే కానీ కట్ చేసి పెట్టేసుకుంటాను. స్కూల్ ఉంది అంటే ముందు రోజే నైట్ కట్ చేసి పెట్టేస్తాను. స్కూల్ లేకపోతే నెక్స్ట్ డే ఇంకా నిదానంగా చేసుకొని తింటాం కాబట్టి నెక్స్ట్ డేనే కట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి సండే రోజు ఇది వ్లాగ్ వచ్చేసి. ఇంకా సండే అంటే స్పెషల్ ఉండాలి కదా, చాలా రోజులు అయిపోయిందిలేండి ఈ మధ్య నాన్ వెజ్ తెచ్చుకోక. ఒక దగ్గర 2 వీక్స్ అలా అవుతుంది, 10 డేస్ పైనే అవుతుంది అనమాట. ఉదయం వచ్చేసి ఆ రోజు ఎగ్ ఫ్రై చేసి రొట్టె చేశాను. మధ్యాహ్నానికి అన్నము చికెన్ చేస్తున్నా. ఇంకా స్కూల్ లేదని అన్నీ నిదానంగానే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అనేసి కొంచెం ఉండింది పాతది, అది చికెన్లో వేసేద్దామని ఇంకా పక్కకు తీసిపెట్టి మళ్ళీ ఫ్రెష్గా పట్టేసుకున్నాను. ఇది వచ్చేసి చికెన్లోకి వేసే మసాలా అనమాట. కారము, ఉప్పు, పసుపు, మిరియాలు వేస్తున్నారు ఈ మధ్య. కొంచెం టేస్ట్ బాగుంటుంది చికెన్లో మిరియాలు వేస్తే అనేసి ఆ మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసాను. ధనియా పౌడరు, కొబ్బరి పౌడర్ అన్నీ వేసేసి ఇంకా అది చికెన్లో వేసేసుకోవడం అనమాట. చికెన్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా బియ్యం కూడా కడిగి ముందే నానబెట్టేశాను. ఇంకా చపాతీ రొట్టె అలాంటిది ఏం చేయలేదు. ఉదయం ఆల్రెడీ రొట్టె చేశాను, ఎగ్ ఫ్రై చేసి ఆ రొట్టె ఉండిందనమాట. ఎక్కువగానే చేశాను. ఇంకా ఆ రోజు అయితే కొంచెమే వీడియో అనేది షూట్ చేశాను అనమాట సింపుల్గా. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా వంట అయితే అవుతూ ఉందన్నమాట. ఈరోజు సాటర్డే సండే సింపుల్గా